దానికి తగిన బడ్జెట్ ఇచ్చి రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్వం పంచాయతీ యొక్క నిధులను దారి మళ్లించి ప్రజలు కట్టినటువంటి పన్నులను కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టానికి తీసుకెళ్లి గౌరవప్రదంగా ఎన్నికైనటువంటి సర్పంచుల్ని రోడ్ల మీద భిక్షాటన చేయించినటువంటి ఈయన స్థితిని ఇచ్చినటువంటి వైసీపీ పాలన నుంచి మళ్ళా మా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు చక్కగా పనిచేయడం వల్ల ఈ 7 నెలల్లోనే పంచాయతీ వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చారు అధ్యక్ష. 2500 కోట్ల రూపాయలు పంచాయతీలకు నిధులిచ్చి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో నరేగా ద్వారా 2 విడతలుగా ఒక్కొక్క నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు ఇవ్వడం, అక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీ వ్యవస్థకు ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనేటువంటి కేంద్ర జల మిషన్ మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మళ్ళా దాన్ని రివైవ్ చేయడం అనేటువంటిది కూడా చూస్తున్నాం అధ్యక్ష. అంటే పంచాయతీ రాజు వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పంచాయతీ రాజు వ్యవస్థకు అన్ని విధాలుగా పూర్వ వైభవాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మనసారా అభినందించుకుంటూ, చివరిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష 87,000 ఎకరాలు అధ్యక్ష, 1 కాదు 2 కాదు, 87,000 ఎకరాలు వైసీపీ పాలనలో అన్యాక్రాంతమైతే వాటిని తిరిగి తీసుకునేటటువంటి విషయంలో జీవోలు ఇష్యూ చేసి దాని మీద కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి పనులు చేస్తున్నటువంటి విషయం. అంతేకాకుండా మరి ధూపదీప నైవేద్యం కింద 50,000 రూపాయలు లోపల ఆదాయం వచ్చేటటువంటి వాటికి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచడం, ఆ 50,000 రూపాయలు అదనంగా వచ్చినటువంటి దేవాలయాలకి 10,000 నుంచి 15,000 రూపాయలు చేయడం, అట్లాగే ఇమాములకి అర్చకులకి జీతాలు పెంచడం, అన్ని విధాలుగా కూడా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆదుకునేటటువంటి బడ్జెట్ ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తూ, ఈ చక్కటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చి ప్రతినిధిగా నిలబెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు నాయన. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. మత్స్య పరిశ్రమ, మత్స్యకారుల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్లో వివిధ రూపాల్లో వివిధ రంగాలకి మత్స్య పరిశ్రమలో ఎక్కువ బడ్జెట్ కేటాయించినందుకు మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యంత తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ముఖ్యంగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. మరి మత్స్య సంపదలో కూడా, ఎక్స్పోర్ట్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీన్ని ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా దాదాపు రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 15 లక్షల మంది ఇవాళ ఈ మత్స్య పరిశ్రమలో జీవనోపాధి కొనసాగిస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు తీసుకుంటే అధ్యక్ష 2,500 బోట్లు, అలాగే 20,000 మంది జీవనోపాధి కొనసాగిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం హార్బర్ తీసుకుంటే అధ్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే